ఆపరేటర్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్లో మనకి అసైన్మెంట్ ఆపరేటర్ అనే కాన్సెప్ట్ ఉంది. అసైన్మెంట్ ఆపరేటర్. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుందంటే ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తుంది. సో వాల్యూస్ అనేది మన ఇష్టం, 1 to 1 lakh మన ఇష్టం, మనం ఎంత కావాలంటే అంత వాల్యూని తీసుకోవచ్చు. సో ఆ వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయటానికి యూజ్ చేసే ఆపరేటర్ ఏదైతే ఉందో దాన్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. సో నార్మల్గా ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయడానికి మనం యూజ్ చేసే ఆపరేటర్ ఈక్వల్ అనే ఆపరేటర్ని మనం అసైన్మెంట్కి యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 10 అనే వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయాలనుకుంటున్నాను. సో 10 అనేది ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేయడం మీన్స్ అంటే ఒక వేరియబుల్లోకి నేను స్టోర్ చేస్తున్నాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 మీన్స్ ఏంటంటే ఈ 10 వాల్యూ అనేది ఏలో స్టోర్ అయి ఉంటుంది అని అర్థం. సో ఇట్లాగా నేను ఒక వాల్యూని అసైన్ చేయాలంటే కంపల్సరీ నాకు ఈ ఈక్వల్ అనే ఆపరేటర్ని యూజ్ చేయాలి. ఓకేనా? ఇలా మనం ప్రతిదీ ఈవెన్ ఇంటీజర్ అనే కాదు, రిమైనింగ్ అన్ని ఆపరేటర్స్ అంతే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంట్ అనేది మెన్షన్ చేసుకుంటాము. ఓకేనా? సో ఏ డేటాని మనం ఇక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్ డేటా టైప్ తోటి మనం డిక్లేర్ చేసుకొని ఇనిషియలైజేషన్ అనేది చేసుకుంటాము. అలాగే ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నట్లు డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్స్ అనేవి మనకి సేమ్ లైన్లో ఉండొచ్చు. ఎట్ ఏ టైం మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ ముందు క్రియేట్ చేసుకున్న తర్వాత కింద కూడా మనం వాల్యూని అసైన్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఎలా అంటే ఇంట్ ఏ అనేది డిక్లరేషన్ చేశాను, దాన్ని కింద ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనేది నేను ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు. సో ఇలా చేసిన ఒకటే, ఒకే లైన్లో చేసిన ఒకటే. సో ఈ రెండు కూడా ఈ 2 మెథడ్స్లో మనం ఏదో ఫాలో అయినా ప్రాబ్లం లేదు, ఎర్రర్స్ అయితే రావు. అలాగా ఇంటీజర్నే కాదు, నేను ఒక క్యారెక్టర్ని ఇవ్వాలనుకునే ఇచ్చుకోవచ్చు. క్యార్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టర్ అయితే మనకి సింగిల్ కోట్లో మనం మెన్షన్ చేస్తాము. అలాగే ఫ్లోటింగ్ వాల్యూ అయినా అంతే, ఫ్లోట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1.14 సంథింగ్. అట్లా మీరు ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నారో ఆ డేటా ప్లస్ ఆ డేటాకి సంబంధించిన వేరియబుల్, ఏ వేరియబుల్లో మీరు స్టోర్ చేయాలనుకుంటున్నారు అనేది మెన్షన్ చేసి వాటి మధ్యలో ఈక్వల్ని మీరు మెన్షన్ చేస్తే అది మీకు అసైన్మెంట్ ఆపరేటర్ అవుతుంది. సో 1.14 వాల్యూని నేను ఇప్పుడు ఏకి అసైన్ చేశాను అనేది దీని అర్థం. ఓకేనా? అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటో చూసాం కదా, దాని మీద ఒక ప్రోగ్రామ్ చూద్దాము. అసైన్మెంట్ ఆపరేటర్కి మనం యూజ్ చేసేది ఆపరేటర్ ఈక్వల్ సింబల్. సో ఈ సింబల్ని యూజ్ చేసి మనం వాల్యూస్ని ఒక వేరియబుల్కి ఈజీగా అసైన్ చేయొచ్చు అనమాట. సో వాటికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ వాయిడ్ మెయిన్. సో దీంట్లో నాకు ఒక 3 వేరియబుల్స్ని తీసుకుంటున్నాను. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇలా తీసుకోకుండా డైరెక్ట్గా ఇంట్ ఏ అని సెమికాలన్ ఇచ్చి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని కూడా తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా ఒకే లైన్లో డిక్లరేషన్స్ ఇనిషియలైజేషన్స్ కూడా మనం తీసుకోవచ్చు. అలాగే నేను క్యారెక్టర్ని కూడా తీసుకుంటున్నాను. సింగిల్ కోట్స్లో మనం మెన్షన్ చేయాల్సిందే కంపల్సరీగా. ఫ్లోట్ సి ఈజ్ ఈక్వల్ టు 1.14. ఇట్లా నాకు ఒక 3 వేరియబుల్స్ని వాటి డేటా టైప్స్ తోటి అట్లాగే వాల్యూస్ ఇచ్చి మనం ఒక వేరియబుల్స్ని క్రియేట్ చేసుకున్నాం. అలాగే ఇనిషియలైజేషన్స్ అయిపోయాయి. సో వీటి అర్థం ఏంటి అంటే 10 వాల్యూని నేను ఏకి అసైన్ చేస్తున్నాను, అలాగే క్యారెక్టర్ సి అనే వాల్యూని బీకి అసైన్ చేస్తున్నాను, అలాగే 1.14 వాల్యూని నేను సికి అసైన్ చేస్తున్నాను. సో ఇట్లాగా నేను వాల్యూస్ అనేది అసైన్ చేస్తున్నాను. ఆల్రెడీ అసైన్ చేయడం మీన్స్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ఈ వేరియబుల్లో స్టోర్ అయిపోయి ఉంటుంది. సో స్టోర్ అయిన వాల్యూస్ని మనం ఎలా ప్రింట్ చేయాలి? ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో చూసుకున్నాం. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఏ వాల్యూ ఈజ్ అంటే ఏలో ఎంత వాల్యూ స్టోర్ అయింది అనే దానికోసం ఏ వాల్యూ ఈజ్ అని ఇచ్చాను. మీరు డైరెక్ట్గా ఏ ఈజ్ అని చెప్పించుకున్నా పర్లేదు. లోపల మనం కొటేషన్స్ మధ్యలో మెన్షన్ చేసే కంటెంట్ అనేది కంప్లీట్గా యూజర్ డిఫైన్డ్ అనమాట. మీకు ఎట్లా కావాలంటే అట్లాగా లోపల కంటెంట్ని మీరు ఇచ్చుకోవచ్చు. అసలు ఏమి ఇవ్వకుండా ప్రింట్ చేయలేమా అంటే ప్రింట్ చేసుకోవచ్చు, దాంట్లో కూడా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా?
ఏ వాల్యూ ఈజ్ అని చెప్పించి అది ఏ డేటా టైపో దానికి సంబంధించిన ఫార్మాట్ స్పెసిఫైయర్ని కంపల్సరీ మెన్షన్ చేయాలి. మాడ్యులస్ డి కామా ఏ. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ బి వాల్యూ ఈజ్. సో ఇది క్యారెక్టర్ కాబట్టి సి అనేది మెన్షన్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ సి వాల్యూ ఈజ్. ఇది ఫ్లోటింగ్ కాబట్టి ఎఫ్. సో ఈ ఫార్మెట్ స్పెసిఫైయర్స్ క్లాస్ ఎవరైనా వినకపోతే ప్రీవియస్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను, ఒకసారి వీడియోస్లో ఓపెన్ చేసి చూడండి తెలుస్తుంది. సో సిని మెన్షన్ చేయడం. సో ఓవరాల్గా నేను ఎన్ని వేరియబుల్స్ అయితే తీసుకున్నానో వాటికి సంబంధించిన ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ అనేవి క్లియర్గా ఇచ్చాను. ఫైనల్గా గెట్ సిహెచ్ అనేది మెన్షన్ చేస్తాను, మెయిన్ మెథడ్ క్లోజ్ చేస్తాను. ఇట్లా ఇస్తే మీకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అంటే అవుట్పుట్ ఏ వాల్యూ ఈజ్, ఏ వాల్యూ ఎంత అయితే అంత ప్రింట్ అవుతుంది. అలాగే బి వాల్యూ ఈజ్, బి వాల్యూ ఎంత సి అని ప్రింట్ అవుతుంది. సి వాల్యూ ఈజ్ అని చెప్పి 1.14 ఫ్లోటింగ్ కాబట్టి పాయింట్ తర్వాత 6 డిజిట్స్ అనేవి మీకు కంపల్సరీ డిస్ప్లే అవుతాయి. సో ఇట్లాగా మీకు ఏదైతే వాల్యూని అసైన్ చేశారో యూజింగ్ ఈక్వల్ ఆపరేటర్ ఆ వాల్యూస్ని డైరెక్ట్గా మీరు ఇట్లా ప్రింట్ చేసుకోవచ్చు. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఏదైతే న్యూగా అప్లోడ్ చేస్తానో ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.